అండి ఈరోజు గోబీ మంచూరియన్ చేస్తున్నాను. గోబీని ఫస్ట్ ఉడకబెట్టుకొని తీసుకోవాలి పక్కకి. తర్వాత ఇందులో ఆయిల్, పసుపు, కార్న్ఫ్లోరు, మైదా, కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారము, ఆనియన్స్, చిల్లీస్ ఇలాగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం కొద్దిగా, వెల్లుల్లిపాయలు కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ ఇలాగా పెట్టేసుకోవాలి. ఇలా మనము గోబీని అంతా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేద్దాం. వేసి నిదానంగా ఇలాగా అన్నీ కలుపుకుందాం. ఇలా మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి. గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇలాగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. బాండి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొద్దిగా అయితే చాలు, ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నాం కదా కాబట్టి కొద్దిగా చాలు. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అన్నీ వేసుకుందాము. ఇవన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కలుపుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సోయా సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్ వేసేద్దాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కారము వేసేద్దాం. ఇప్పుడు ఇలా మిక్స్ చేద్దాం అంతా. ఇందులో కొద్దిగా వాటర్ కలిపేద్దాము. ఇలా వాటర్ పోసేసి ఇలాగా చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఫ్రై చేసిన గోబీని వేసేసుకుందాం. ఇలా వేసుకొని కలిపేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు. లాస్ట్ కొద్దిగా లెమన్ పిండేస్తే సూపర్గా ఉంటుంది. గోబీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గోబీ మంచూరియన్ రెడీ. మీరు ట్రై చేయండి.